వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్ ముఠా దోపిడీని వెలికి తీసి నిందితులను శిక్షించాలి. మాజీ మంత్రి రామచంద్రయ్య. విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రైవేట్ సెక్యూరిటీ. వలస కూలీల భద్రత యజమానులదే అని అన్నారు పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గీత జయసూర్య విత్తనాల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే తీహార్ జైలుకు చేరుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. ఎమ్మెల్సీ కవితను ములాఖాత్లో భాగంగా కలిసిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. मैडम रुक जाओ। రాష్ట్రమంతా జోరుగా ఇంటింటి ధర్మ ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా కరప గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటి ధర్మ ప్రచార కార్యక్రమం జరిగింది. మరియు కాకినాడ జిల్లాలో ఉన్న మిగతా మండలాల్లో జోరుగా సాగుతుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవాలని సంస్థ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ధర్మ ప్రచార పాడాల రఘు మాట్లాడుతూ విదేశీ మతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలని వారు కోరారు. 3 మండలాలకు ఒక్కొక్క ధర్మ ప్రచారకి బాధ్యత తీసుకొని ప్రతి మండల గ్రామ కన్వీనర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. జై శ్రీరామ్. మరి ఈరోజు ముఖ్యంగా మరి సమరత సేవా ఫౌండేషన్ సంస్థ వారి తరఫున మరి ముఖ్యులు మన ఉండూరు గ్రామం చెరుగొట్టు రామారావు ఇచ్చేయడం జరిగింది. మరి ఇక్కడికి ఇచ్చేసిన తర్వాత మన రామారావులో ముఖ్యంగా ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి మన సనాతన హిందూ ధర్మం గురించి బోధించడం జరిగింది. అలాగే నెలవారీ పౌర్ణమి రోజున వచ్చేటటువంటి హారతుల గురించి, అలాగే నగర సంకీర్తన గురించి చర్చించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి ఇంటింటికి ధర్మ ప్రచారం చేసే భాగంగా ఇంటింటికి కూడా స్టిక్కర్లు అంటించడం, అలాగే పాంప్లెట్లు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది.
చాలా అద్భుతంగా ఉంది. అలాగే మన సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టుకునే విధంగా భాగంగా మరి ఈ రోజున వీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఎంతటితోటి ముగించడం జరుగుతుంది. శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేటి తరం మహిళలు వీరనారి చాకలి ఐలమ్మ పౌరుషాన్ని కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపాలిటీ రజక సంఘం గౌరవ అధ్యక్షులు గండ్ల సమ్మయ్య, అధ్యక్షులు నడిగోట తిరుపతి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బిజోన్ లెనిన్ నగర్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలిపెరుగని పోరాటం చేసి ఎందరో వీరనారులకు స్ఫూర్తిగా నిలిచిన మహానాయకురాలని వారు కొనియాడారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు శంకర్, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి రాజయ్య, కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి సమ్మయ్య, కోశాధికారి తిరుపతి పాల్గొన్నారు. పంపిస్తాను, నీకు కూడా పంపిస్తాను, మాట్లాడు. ఓకే. అధ్యక్షులు శ్రీ తంగళ్లపల్లి వెంకటేష్ గారు, కార్యదర్శి శ్రీ పాయిరాల రాములు గారు, జిల్లా ఉపాధ్యక్షులు ముష్క చందర్ గారు, నెక్స్ట్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగెపు హనుమంతు గారు, నెక్స్ట్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు తడిగొప్పుల భాగ్య గారు, చేస్తున్నటువంటి శ్రీ ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సమ్మన్న గారిని సంఘం తరపున అందరూ కలిసి సన్మానించాల్సిగా మనం చేస్తున్నాం. ఈ ఒక్క సంఘానికే కాదు, అనేక సంఘాలను తను వెనుకుండి ముందు నడిపిస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్న సమ్మన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు అందరూ అభినందన తెలియజేసిగా మనం చేస్తున్నాం. నాయకురాలు వారి చిన్న సన్మాన కార్యక్రమం. తిరుపతి బ్యాక్ అట్లా ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ అతి వైభవంగా చేయడం జరిగింది. అలాగే మాకు ముందుకు వచ్చి ఏ రోజు ఎవరు మమ్మలను మా కుల సంఘాన్ని పట్టించుకునే నాదులు లేకుండా ఉండడం జరిగింది. ఇక్కడ రామకృష్ణపూర్ నందు మా గౌరవ అధ్యక్షులు గాళ్ళ సమ్మన్న గారు ఎన్నో సేవల భాగంగా మాకు ఎన్నో సేవలు చేసుకుంటూ చాలా సార్లు ఎన్నో సేవలు చేయడం జరుగుతుంది. మేము అతనికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మా రజకుల సంఘం తరఫున కోరడం జరుగుతుంది. అలాగే రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథులుగా చాలామంది హాజరు కావడం జరిగింది. ఈ యొక్క చాలామంది హాజరైనందుకు, ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.
జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పి కూడా మా అన్ని కులవృత్తి సంఘాలు బీసీ సంఘాల నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోదాం. ఆ అణగారిన వర్గాల హక్కులంటే ఐలమ్మ ముందుకు వస్తుంది, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతూ, ఇలా రజకులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు రుణాలు రావడం లేదు, ఫెడరేషన్ ఉంది, బడ్జెట్ లేదు, ఇలా రక్షణ లేదు, వాళ్ళకు చట్టం కావాలి. ఇట్లా రజకుల ఒక హక్కుల కోసం కూడా మేము పాటుపడతా ఉన్నాం. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇలా రజక సంఘాలు అందరూ కూడా ఏకమై ఇలా ఐలమ్మను నెలకొల్పినందుకు మరొకసారి వాళ్ళందరూ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ డీసీపీ చేతన ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ సుల్తాన్బాద్ సర్కిల్ పరిధిలోని 110 రైస్ మిల్స్ 23 ఇటుక బట్టీల అసోసియేషన్ సభ్యులతో సుల్తాన్బాద్ పట్టణంలోని నారహరి ఫంక్షన్ హాలులో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీపీ మాట్లాడుతూ పుట్టకోటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీల భద్రత రైస్ మిల్స్ ఇటుక బట్టి యజమానులదే అన్నారు. ప్రతి రైస్ మిల్లు ఇటుక బట్టీల ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తుండాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చినప్పుడు వారి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ మెయింటైన్ చేసి సంబంధిత శాఖలకు తెలపాలని అన్నారు. మగ కూలీలు, ఆడ కూలీలకు వేర్వేరుగా నివాస ప్రాంతాలను ఏర్పాటు చేయాలని అన్నారు. మొన్న జరిగిన సంఘటన బాధాకరమైన సంఘటన మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ ఇండస్ట్రీస్ యజమానులు అయితేనేమి, పోలీసులు అయితే అందరం కూడా సంయుక్తంగా కలిసికట్టుగా ఒక అభిప్రాయానికి వచ్చి 80% ఇక ముందు ఈ సుల్తానాబాద్ ఏరియా కావచ్చు, పెద్దపల్లి ఏరియా కావచ్చు, ఎక్కడ ఎటువంటి దురదృష్ట సంఘటన జరగద్దు, ఏం ఇన్సిడెంట్ జరగద్దు అనేటువంటి మంచి భావనతోని, మంచి ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో భాగంగా ఒక 5 తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఒకటి, ఇమ్మీడియట్గా అన్ని రైస్ మిల్లుల్లో ఆల్మోస్ట్ ఆల్ మా సుల్తానాబాద్ పరిధిలో 110 రైస్ మిల్లులు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా దాదాపు సీసీ కెమెరాలు ఉన్నాయి. కాకపోతే జనరల్గా ఎవరైనా చేసే పరిస్థితి ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టినప్పటికీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండదు. ఇక నుంచి సీసీ కెమెరాలు అన్నీ కూడా లేని చోట్ల పెట్టడం, కొన్ని రైస్ మిల్లులో కొన్ని చోట్ల లేకపోవడం, లేదా ఆల్రెడీ కొన్ని పని చేయకపోవడం, అటువంటి ప్లేసుల్లో మంచి సీసీ కెమెరాలు అంటే కలర్ సంబంధించి కానీ, నైట్ విజన్ కానీ, లేకపోతే ఈ 3D ఎఫెక్ట్ ఉండేవి కానీ, ఇలాంటి కెమెరా కొంచెం అంటే పర్ఫెక్ట్గా అంటే ఒక నేరం జరిగినప్పుడు నేరస్తుడు క్లియర్గా మనకు అనిపించే విధంగా బండి పోతుంది, ఒక వెహికల్ సపోజ్ ఆ వెహికల్ నెంబర్ కూడా కనబడే విధంగా ఉండేటువంటి కెమెరాలు, కొంచెం మంచి కెమెరాలు పెట్టాలనేటువంటి తీర్మానం అందరం కలిసి చేయడం జరిగింది. అట్లాగే రెండోది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ సాధ్యమైనంత వరకు రైస్ మిల్లుల్లో ఎక్కువ కూడా లేడీస్ ఉండరు. సపోజ్ ఎవరైనా ఫ్యామిలీతో ఉండేటువంటి వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా సపరేట్గా ఒక సిస్టమ్ లాగా, ఒక పద్ధతిగా సపరేట్ ఒక ఫ్యామిలీ క్వార్టర్స్ టైప్ వేరే, బ్యాచిలర్స్ రూమ్స్ కానీ క్వార్టర్స్ టైప్ వేరే ఉండే విధంగా ఏర్పాటు చేయమని చెప్పి మేము అనుకోవడం జరిగింది. ఇప్పటికే అట్లే ఉన్నది పద్ధతి. అయినప్పటికీ ఇంకేమైనా ఒకటి లేని చోట్ల కూడా ఇటువంటి పద్ధతి ఏర్పాటు చేయాలని కూడా మేము అనుకోవడం జరిగింది. అట్లాగే మూడోది 80% కూడా ప్రతిరోజు రాత్రి అయితే పగలైతే 24 hours ఇప్పుడు ఒక రైస్ మిల్లులో పనిచేసే వాళ్ళు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు వాళ్ళే కాకుండా భారతదేశం మొత్తం నుండి, ముఖ్యంగా ఇప్పుడు మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ నుంచి ఎక్కువ ఈ రైస్ మిల్లో పనిచేసేటువంటి వర్కర్స్ వస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఐడెంటిటీ, సపోజ్ ఒక నేరం జరిగితే రేపు భవిష్యత్తు ఏంటి, ఆయన ఎక్కడో బీహార్లో పడుతుంటే పోయి మనం ఎక్కడికి పోవాలి, ఎవరిని పట్టుకురావాలి, ఎట్లా పట్టుకురావాలి, ఆ నేరస్తులు అనే విధంగా మేమందరం కూడా కూలంకషంగా చర్చించి అతనికి సంబంధించినటువంటి వివరాలు, ఆధార్ కార్డు అయితేనేమి, ఒక్క ఆధార్ కార్డు అప్పుడప్పుడు మార్చుకునే అవకాశం ఉంటాయి. నిజంగా మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్ దగ్గర ఒక జిల్లాలో ఏదో రూపనారాయణపూర్ అనే ఊరు ఉంది. ఆ రూపనారాయణపూర్ నిజంగా అయితేందేనా కాదా, ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏమైనా యూపీలో పోయి బతుకుతున్నాడా, అక్కడ ఏమైనా పొదుపు ఆధార్ కార్డు ఉందా, ఇట్లా డీటెయిల్గా వెరిఫై చేయడం. అట్లాగే మా పోలీసు కూడా వాళ్ళు కొత్త వర్కర్ వచ్చినప్పుడు మాకు చెప్తే మేము క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది మాకు ఒకటి ఉంటుంది, CCTNS ఉంటుంది. ఇటువంటి వివిధ రకాల పోలీసు సంబంధించి టెక్నాలజీ వాడుకొని అతని మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇతనేమైనా నేరస్తుడా. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బక్రీద్ వేడుకలు ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలై భలై చేసుకున్నారు. ఈ సందర్భంగా బిలాల్ మజీద్ హజీబ్
అబ్దుల్ అజీజ్, మదీనా మజీద్ ఇమాం అక్బర్ అలీ, మత పెద్దలు అక్బర్ అలీ, యాకూబ్ అలీ, డాక్టర్ సలీం భియాభానీ మాట్లాడుతూ త్యాగానికి ప్రతిరూపకంగా బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని ప్రతి ఒక్కరూ సోదర భావంతో కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని వారు సూచించారు. जमात करीब है, जो हजरात बाहर खड़े हैं वो आ जाए जल्द से ईदगाह के अंदर। सफेद सीढ़ी कर लिए थोड़ा सब आगे दिख रहे हैं, लाइन सीढ़ी कर ली। हाँ, अपने अपने मोबाइल को स्विच ऑफ कर लिया और मैं दूसरा రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు, ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ అజహా, బక్రీద్, ఈద్ ముబారక్. ఈరోజు త్యాగానికి మారుపేరు ఈ బక్రీద్. ఈ మాసంలో మక్కా వెళ్ళి హజ్ యాత్రలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మన ఈరోజు మా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం లేక ముసలితనంలో పుట్టినటువంటి కొడుకును భగవంతుడు అల్లా జబా చేయమని చెప్పి ఆదేశించగా అతన్ని తీసుకొని గుట్టల మీదకి వెళుతుండగా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కొడుకుతో చెప్పాడు, నిన్ను భగవంతుడు బలి ఇయ్యమన్నాడు. అసోసియేషన్ సభ్యులందరి తరపు నుంచి ఈరోజు రామకృష్ణాపూర్ ఈద్గాలో ఈద్ ఉల్ అదా, బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఏదైతే ప్రార్థనలు చేశామో ఆ ప్రార్థనలన్నీ సఫలీకృతం కావాలని. ఇస్లాం మతం అంటేనే శాంతికి నిదర్శనం, త్యాగానికి నిదర్శనం, మంచికి నిదర్శనం. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లింలందరూ హజ్ యాత్ర నిర్వహించుకుంటున్నారు. వాళ్ళందరి హజ్ యాత్ర సుఖశాంతులతో పూర్తవ్వాలని అల్లాని వేడుకుంటూ, అదేవిధంగా ప్రపంచ దేశాలైనటువంటి మనం ఎన్నో దేశాల్లో ముస్లిం సమాజం ఉంది. ఇవాళ ఇజ్రాయిల్ పాలస్తీనాలో జరుగుతున్న దాడులు కూడా అతి త్వరలో ముగించి అక్కడ కూడా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని దేవుణ్ణి అల్లాని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇస్లాం మతం అంటేనే శాంతికి, త్యాగానికి నిదర్శనం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారు చెప్పిన విధంగా మనం అందరం ఏ భూమి మీదే పుట్టామో ఆ భూమిలో నివసిస్తున్నామో అక్కడ ఆ భూమికి మనం రుణపడి ఉంటాం, ఆ దేశానికి రుణపడి ఉంటాం. ఆ దేశంలో మంచి కోసం, మార్పు కోసం. సో ఈ లౌకిక రాజ్యంలో భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా మన ఇంటి పక్కన నివసించే వాళ్ళు, మన రామకృష్ణాపూర్లో నివసించే వాళ్ళు, దేశంలో నివసించే వాళ్ళందరి కోసం, మంచి కోసం ఇవాళ మనం ఈద్గాలో ప్రార్థనలు చేయడం జరిగింది. ఆ ప్రార్థనల ద్వారా అల్లాహకు చేరి మనమందరం వ్యాప్తంగా జరుపుతున్నటువంటి బక్రీద్ పండుగలో భాగంగా మరి కేతనపల్లి మున్సిపాలిటీలో ముస్లిం సోదరులు, వారి వెల్ఫేర్ కమిటీకి, వారి కుటుంబ సభ్యులందరికీ మరి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేశంలో శాంతి, సామరస్యం, మరి శాంతి నెలకొల్పాలంటే మరి అన్ని వర్గాల ప్రజలు శాంతియుత వాతావరణంలో ప్రయాణించేసి ఈ దేశం, ఈ ప్రపంచం సుఖాంతులు ఉండాలి. అందరూ ఆర్థికంగా మరి ఆరోగ్యంగా ఉండి ఈ యొక్క సుపరిపాలన సంపాదనను సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత అంతా ఈ యొక్క అన్ని వర్గాల ప్రజలు ఉంటుంది. కాబట్టి బక్రీద్ పండుగ అనేది కేవలం ముస్లిం సోదరులు భక్తిభావంతో చేస్తున్నందుకు వారికి బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసి జగన్ దొంగల ముఠా స్టేట్ను మట్టి దిబ్బగా మార్చేశారని టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి శ్రీ రామచంద్రయ్య తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం మీడియా మిత్రుల మధ్య విమర్శించారు. ఈ సందర్భంగా వైకాపా పాలనలో జరిగిన దుర్మార్గపు దోపిడీలకు సంబంధించిన 5 పేజీల బుక్లెట్ను విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహా ఆలయాన్ని నిలువు దోపిడీ చేశారని అన్నారు. భక్తులు వేసే డబ్బులు ఎక్కడికి వెళ్లాయని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. జగన్ దోపిడీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, అందులో రుచికొండ భాగవతం బయటపడిందన్నారు. వైకాపాకు 40% ఓట్లు వచ్చాయని, అవి సీట్ల రూపంలో ఎందుకు విజయం సాధించలేకపోయిందని జగన్ మీడియా ముందు ఆవేదన చెందడాన్ని తప్పుపట్టారు. జగన్ అండ్ చేసిన దోపిడీలను బహిర్గతం చేసి సంబంధిత ఆలీబాబా 40 దొంగలను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని డిమాండ్ చేశారు. ఆ పతనం ద్వారా వాళ్ళు ఎంతవరకు సంపాదించారో కూడా తెలుసు. సో ఇంత దోచినోడు రాజకీయాలు కూడా అనేది అనిపిస్తుంది. అలా నేను వస్తాను 40% కూడా తగ్గలేదు నాకు అని మొన్న మీడియాను అడ్రస్ చేస్తుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా మీటింగ్. అతను ఎప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేయలేదు. దిగిపోయేటప్పుడు అది చేశాడు. అదే ఫస్ట్ లాస్ట్. ఆ మీడియాలో చెప్తాడు నాకు 40% తగ్గలేదు, నేను చేసినా కూడా అవకాశం ఇస్తే ఇంకా పూర్తిగా చేస్తున్నారు. సో ఇటువంటి దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనర్హులు. ఇంకా ఇదంతా పూర్తి ప్రజలు వాస్తవాలు తెలియాలంటే ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిన అవసరం. మనం చరిత్రలో చాలా పాఠాలు చదివాము. చరిత్ర చదివాము. జపాన్ పైన హిరోషిమా నాగసాకి బాంబ్స్ వేయడం, అంటే అమెరికా, బ్రిటన్ గడ్డి కూడా మలవనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ గుడిని ప్రాంతాలు గడ్డి కూడా మల ధ్వంసం చేశారు. వాళ్ళకి ఏమాత్రం తగ్గదు కదా, ఏమాత్రం తగ్గదు. 1924 మధ్య US రూల్ చేశారు. ఈ రాష్ట్రం మట్టి దిబ్బగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక మట్టి దిబ్బగా మార్చేశారు. ఇది మాత్రం అంతసేపు వ్యవస్థని దారుణంగా పడతాం. కొంతకాలము ఎలక్టెడ్ గవర్నమెంట్స్ లేకున్నా కూడా ఈ సిస్టమ్స్ రన్ చేస్తాయి అక్కడ సార్. ఒకప్పుడు అడ్వైజర్ ఉన్నాడు గవర్నర్. మైబాద్ జిల్లాలో దారుణం. ఇంటి ముందు పడుకోబెట్టిన 42 రోజుల బాబుపై కుక్కల దాడి. ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతూ బాబు మృతి. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఘటన. అమ్మమ్మ ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది. బాబు సొంత ఊరు ఇనుగుర్తి మండలం చిన్న ముప్పార గ్రామం. దిగాలే అటే ఉండాలా బొంత అడుగున పడితే మంచిగా మొదలు పక్క పక్క బుడ్డను పట్టుకోవా బుడ్డను పట్టుకోను పక్క కొడుకు మొహం
నంద్యాల జిల్లా జూపాడు బంక్ల మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మండల కన్వీనర్ వెంకటేశ్వర్ యాదవ్, హనుమంతరెడ్డి, నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోయిన ఉడక మన నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిచిందంటే అది కేవలం మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మామిడి శివానంద రెడ్డి సార్ చేసినటువంటి అభివృద్ధి ప్రజలు ఆకాంక్షించి ఏదో 2019లో ఒక అవకాశం అని జగన్కు అవకాశం ఇస్తే ఆయన రైతుల పట్ల కానీ రైతు కూలీల పట్ల కానీ యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో ఈ 5 సంవత్సరాల్లో చూశారు. కాబట్టి ఆయన ఏదైతే ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఆయన ఈ రాష్ట్రంలో ఒక కారు ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇచ్చారు. విత్తనాలు సబ్సిడీ ఇచ్చారు 30%. అలాగే గిట్టుబాటు ధర లేకపోతే కూడా గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క రైతును ఆదుకున్నటువంటి ఘనత మన తెలుగుదేశం ప్రాతినిధ్యం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూశారు మీరు 2014 నుంచి 19 వరకు మన జూపాడు బంగ్లకు ఎన్నో కంపెనీలు వచ్చాయి. జైన్ ఇరిగేషన్ కంపెనీ కానివ్వండి, అంబుజా కంపెనీ కానివ్వండి, అన్ని కూడా ఒక రైతులకు నాణ్యమైన ఒక విత్తనాల హబ్బుగా మార్చడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తలచి ఇక్కడ ఎన్నో ప్రమాణ స్వీకారాలు చేశారు. వాటిని మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరలా దాన్ని కొనసాగించి ఈ మండలాన్ని రైతులు కానీ, రైతు కూలీలకు కానీ, సాగునీటికి కానీ, తాగునీటికి కానీ ఎటువంటి డోకా లేకుండా ఏదన్నా సమస్యలు ఉంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేంత వరకు కూడా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు శ్రమించి జయసూర్య మావాడు లోకల్ వ్యక్తి, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. శివానంద రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్క నా విజయం కొరకు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఎందుకంటే ఎంతో మంది చూశారు రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అన్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్ను విరిచి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినందుకు కష్టపడిన తెలుగుదేశం కార్యకర్తదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీకి కార్యకర్తలే అండదండలు. రేపు నాడు నేను మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.